భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. వాల్మీకి భగవానుడు నారదుల వారిని ఈ లోకంలో అన్ని సద్గుణాలు ఉన్నవాడు ఎవరైనా ఉంటే చెప్పండి అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా నారదుల వారు రామకథని చెప్పడం ప్రారంభించి రామచంద్రస్వామికి ఉన్న కొన్ని గుణాలని చెప్పినట్టుగా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 10 శ్లోకాలు వాటితో కూడిన అర్థాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము సమస్సమ విభక్తాంగ సిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. శ్రీరాముడు అంతగా పొడుగు లేదా పొట్టిగా కాకుండా ప్రమాణమైన దేహం కలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవం కలవాడు, చక్కటి దేహకాంతి కలవాడు, పరాక్రమశాలి, పెద్ద వక్షస్థలం కలవాడు, విశాలమైన కన్నులు కలవాడు, సాటిలేని శుభలక్షణములు కలవాడు అని ఈ 11వ శ్లోకానికి ఉన్న అర్థం. ధర్మజ్ఞశ్చ సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమాన్. ఆశ్రయించిన వారిని ఆదుకోవడమే ఆయన ధర్మము. ఆడిన మాట తప్పనివాడు, ప్రజలకి హితము చేయాలనే స్వభావం కలవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రం చేసేవాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తం కలిగినవాడు అని ఈ 12వ శ్లోకానికి ఉన్న అర్థం. ప్రజాపతి సమశ్రీమాన్ ధాతారిపునిషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిశ్చితః. ప్రజాపతి బ్రహ్మగారిలాగా సృష్టి చేసేవాడు, విష్ణువులాగా అఖండ ఐశ్వర్యంతో పోషించేవాడు, సాధుపురుషుల్ని బాధించేవారిని హతమార్చడంలో రుద్రుడి వంటివాడు, ధర్మాన్ని ఆచరిస్తూ లోకాలలో ఉండేవారి చేత వారి ధర్మాలని ఆచరింపజేస్తూ స్వధర్మాన్ని పాటిస్తూ తనని ఆశ్రయించే వారిని రక్షించేవాడు, వేదం యొక్క అర్థం తెలిసినవాడు, ధనుర్వేదంలో ఆరితేరినవాడు అని ఈ 13, 14 శ్లోకాలకి ఉన్న అర్థం. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో స్మృతివాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియా సాధు అదీనాత్మా విచక్షణ. సకల శాస్త్రాలను తెలిసినవాడు, శాస్త్రాది విషయాలలో ఏమరపాటు లేనివాడు, అన్ని వ్యవహారాలలో స్ఫూర్తి కలిగినవాడు, జనులందరికీ ప్రియమైనవాడు, సౌమ్య స్వభావం కలవాడు, ఉదార స్వభావుడు, వివేక సంపన్నుడు అని ఈ 15వ శ్లోకానికి ఉన్న అర్థం. సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః. నదులు సముద్రంలో కలిసినట్టు సత్పురుషులు శ్రీరాముణ్ణి చేరుకుంటారు. ఆయన పూజనీయుడు, ఎవరిపైనా వైషమ్యము కానీ తారతమ్యములు కానీ లేనివాడు, అన్ని సమయాలలో ఆయన దర్శనం అందరికీ ప్రీతిని కలిగిస్తుంది అని ఈ 16వ శ్లోకానికి ఉన్న అర్థం. సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివా. కౌసల్యానందనుడు అయిన ఈ రాముడు కౌసల్యానందనుడు అయిన ఈ రామచంద్రస్వామి సర్వ సద్గుణాలని కలిగినవాడు. అతడు సముద్రుడులాగా గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు లాంటి వాడు అని ఈ 17వ శ్లోకానికి ఉన్న అర్థం. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనధేన సమత్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. పరాక్రమంలో విష్ణువు వంటివాడు, చంద్రుడి వంటి ఆహ్లాదాన్ని కలిగించేవాడు, ఆశ్రయించిన వారికి అపకారం చేసేవారికి ప్రళయాగ్ని వంటివాడు, సహనంలో భూదేవి వంటివాడు, కుబేరుడిలా త్యాగస్వభావం కలిగినవాడు, సత్యపాలనలో ధర్మదేవత వంటివాడు, అమోఘ పరాక్రమం కలిగిన శ్రీరాముడు ఇటువంటి సద్గుణాలతో ఉన్నవాడు అని ఈ 18, 19 శ్లోకాలకి ఉన్న అర్థం. ఇక్కడితో బాలకాండ కథాభాగం నారదుల వారు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా. ఈ శ్లోకంతో ఈ సంక్షేప రామాయణంలో అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. సోదరులలో పెద్దవాడు, దశరథ మహారాజు గారికి ప్రియపుత్రుడు, ప్రజలకి హితము చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేసేవాడు, అటువంటి సకల గుణాభిరాముడు అయిన రాముణ్ణి మంత్రులు, అయోధ్యా ప్రజలు క్షేమం కోరి దశరథ మహారాజు గారు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డారు అని ఈ 20వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈ సంక్షేప రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీకృష్ణ బలదేవ.